ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అవ్వగా, ఈ సంక్రాంతి విన్నర్ ఎవరో చూద్దాం. ఫిఫ్త్ ప్లేస్ 'రాజాసాబ్'. ప్రభాస్ గారి పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. కానీ ఆ పెర్ఫార్మెన్స్ రావడానికి 3:30 గంటలు వెయిట్ చేయించారు. కామెడీ అస్సలెక్కలేదు. హీరోయిన్స్ కూడా అనవసరంగా ఫీల్ అయ్యారు. ఎడిటింగ్ చాపీగా ఉండటం, ఫేస్ రీప్లేస్‌మెంట్స్ ఎక్కువగా కనిపించాయి. సో, నా లిస్ట్‌లో 'రాజాసాబ్' లాస్ట్. ఫోర్త్ ప్లేస్ 'భరత మహాశైలకు విజ్ఞప్తి'. మంచి కామెడీ ఉంది. చాలా రోజుల తర్వాత రవితేజ గారి సినిమా బాగుందే అనిపించింది. సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ సూపర్. కానీ కోర్ ఎలిమెంట్‌కి సరైన ఎండింగ్ ఇవ్వలేదు. అందుకే ఫోర్త్ ప్లేస్. థర్డ్ ప్లేస్ 'అనగనగా ఒక రాజు'. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నవ్వించింది. ఇది కంప్లీట్‌గా నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో. కానీ జోక్స్ ఆగిన తర్వాత సినిమా సడన్‌గా సీరియస్ అయింది. అందుకే థర్డ్ ప్లేస్. సెకండ్ ప్లేస్ మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ సినిమా పిచ్చిగా నచ్చింది. మెగాస్టార్ చిరంజీవి గారి కామిక్ టైమింగ్, ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్. నార్మల్ స్టోరీని ఎక్స్‌ట్రార్డినరీగా మార్చేశారు. థియేటర్‌లో అయితే పక్కా పండగ ఫీలింగ్. సో, సెకండ్ ప్లేస్. మై సంక్రాంతి విన్నర్ 'నారి నారి నడుమో మురారి'. ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను. అమ్మ బాబోయ్! స్టార్ట్ నుంచి ఎండ్ వరకు క్లారిటీ, అదిరిపోయే కామెడీ, ప్రతి 20 నిమిషాలకు ఒక షాక్. కాంప్లికేటెడ్ ప్లాట్ అయినా చాలా ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. నాకైతే ఇది పక్కా సంక్రాంతి విన్నర్. మీ సంక్రాంతి విన్నర్ ఏది? కామెంట్స్‌లో చెప్పండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టేయండి.